నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళకి మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఇండియా స్కిల్స్ ప్రోగ్రామ్. సో స్కిల్సే జీతెంగే దునియా అనేటువంటి ట్యాగ్ లైన్ తోటి ఇండియా స్కిల్స్ 2024 ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. ఎక్కడ ఇటువంటి కాంపిటీషన్ అనేది నిర్వహించారు అంటే న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. సో అతుల్ కుమార్ తివారీ గారు, ఆయన ఎవరంటే సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్, అంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ పరిధిలో ఆయన సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు. ఆయన ఇండియా స్కిల్స్ 2024 ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో ఉన్నటువంటి ద్వారక, అంటే ద్వారక అనేది ఒక ఏరియా పేరు. అది ఒక కన్వెన్షన్ హాల్ అనమాట, అంటే ఒక పెద్ద మీటింగ్ హాల్ లాంటిది. దాని పేరు వచ్చేసి యశోభూమి అనమాట. యశోభూమి అనేటువంటిది ఏదైతే ఉందో అది ఒక కన్వెన్షన్ ఎక్స్పో సెంటర్ లాంటిది. అక్కడ ఈ స్కిల్స్ ఏవైతే ఉంటాయి, మన దేశంలో వచ్చినటువంటి గొప్ప గొప్ప స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఒక ఎగ్జిబిషన్ స్టాల్స్ లాగా ఏర్పాటు చేస్తారు. అది ఒక పెద్ద నిర్మాణం అనమాట, అంటే ఒక పెద్ద హాల్ లాంటి నిర్మాణం. ఆ హాల్ లాంటి నిర్మాణంలో ఎగ్జిబిషన్ లాగా, ఎక్స్పోస్ లాగా స్కిల్స్ అనేవి ఏవైతే వాళ్ళు తయారు చేసినటువంటి ఉన్నాయో వాటన్నిటినీ కూడా అక్కడ ప్రదర్శిస్తారనమాట. నియర్లీ 900 మంది కూడా మన దేశం మొత్తం మీద దీనిలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఎక్కడెక్కడ నుంచి అంటే మన దేశంలో ఉన్నటువంటి 30 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ పరంగా ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ నుంచి కూడా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వ్యక్తులు వస్తారు. అండ్ ఇందులో కూడా ఏంటంటే మనకి ట్రెడిషనల్ పరంగా ఉన్నటువంటి టెక్నాలజీస్ అండ్ దాంతోపాటు ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీస్ పరంగా, డిజిటల్ నాలెడ్జ్ పరంగా ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి విషయాలు ఎవరైతే మంచి నైపుణ్యం కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని నియర్లీ 61 విషయాల్లో కూడా వాళ్ళ నైపుణ్యాన్ని ఇక్కడ ఎక్స్పో ద్వారా ప్రదర్శించడం జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ ఇండియా స్కిల్స్ 2024 ఏదైతే ఉందో అందులో ఎన్ని స్కిల్స్ వరకు చూపించగలుగుతున్నారంటే నియర్లీ 61 స్కిల్స్ వరకు కూడా చూపిస్తున్నారనమాట. దానిలో మెయిన్గా ఏమున్నాయంటే కార్పెంటింగ్ ఒకటి, జ్యువెలరీ మేకింగ్ ఒకటి, ఇటువంటివన్నీ చూపిస్తున్నారు. అండ్ దాంతోపాటు ప్రజెంట్ ఉన్నటువంటి టెక్నాలజీస్ అంటే మనకి ఎటువంటివి ఉన్నాయి, డ్రోన్ ఫిలిం మేకింగ్ ఒకటి, అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, వెబ్ టెక్నాలజీ పరంగా ఏవైతే మనం కొత్త కొత్త టెక్నాలజీస్ అనేవి చూస్తున్నామో వాటన్నిటిని కూడా ఇందులో ప్రదర్శిస్తారనమాట. అంటే ఆ విషయాల్లో వాళ్ళు కొత్తగా కనిపెట్టినటువంటి డివైస్ అయినా టెక్నాలజీనైనా ఈ ఇండియా స్కిల్స్ 2024 ప్రోగ్రాంలో వాళ్ళు చూపించడం జరుగుతుంది. అండ్ ఈ సెషన్ ఏదైతే ఉందో నియర్లీ 4 రోజుల పాటు జరగబోతుంది. ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ 2024 అనేది. ఈ మొత్తం ప్రోగ్రామ్ని ఎవరు ఏర్పాటు చేస్తున్నారు, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ ఎన్ఎస్డిసి ఏదైతే ఉందో అది ఏంటంటే మొత్తం మీద కూడా స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీకి మొత్తానికి ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి విభాగం అనమాట. ఇది ఎవరి కింద వర్క్ చేస్తుందంటే మన దేశంలో ఉన్నటువంటి మన యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆ విభాగాల్లో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి విభాగం అనమాట. వాళ్ళే ఇటువంటి ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ అనేది నిర్వహిస్తూ ఉంటారు. ఇది ఎప్పుడెప్పుడు జరుగుతుందంటే ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంటుంది. అండ్ ఇది ఎందుకోసం నిర్వహిస్తారంటే ఇటువంటివి కాంపిటీషన్ అనేది నిర్వహించినప్పుడు దానిలో గెలుపొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మళ్ళీ ఇంకొంచెం టెక్నికల్ స్కిల్స్ అనేవి బాగా నేర్పించి ట్రైనింగ్ అనేది ఇచ్చిన తర్వాత మన ఇండియా తరపున వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ ఎక్కడ జరగబోతుందంటే లియాన్లో జరగబోతుంది. ఫ్రాన్స్లో ఉన్నటువంటి లియాన్లో జరగబోతుంది సెప్టెంబర్ నెలలో. ఆ సెప్టెంబర్లో జరగబోయేటువంటి వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్లో మన దేశం తరపున ప్రాతినిధ్యం వహించడానికి వారికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఈ వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ ఏదైతే ఉందో అది ఎప్పుడెప్పుడు జరుగుతూ ఉంటుందంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క మీటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ యొక్క ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ అనేది మన దేశంలో కూడా 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగినప్పుడు అందులో గెలుపొందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకొంచెం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళనే వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్లోకి వాళ్ళని పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఇండియా స్కిల్స్ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ జరుగుతుందంటే ఈవెంట్ న్యూఢిల్లీ. వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ ఎక్కడ జరగబోతుందంటే లియాన్ ప్రాంతం ఫ్రాన్స్లో సెప్టెంబర్ నెలలో జరగబోతుంది. సో ఎక్స్ సర్వీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి సమాధాన్ అభియాన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఎందుకోసం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సంక్షేమం కోసం వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ఇచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్ అనమాట. దాని పేరే సమాధాన్
అభియాన్. ఈ సమాధాన్ అభియాన్ అనేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నటువంటి వ్యక్తులకి సమాధానాన్ని, అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అయినా, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని సాల్వ్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక క్యాంప్ అనమాట. ఎక్కడ ఈ క్యాంప్ అనేది ఏర్పాటు చేశారంటే బాంగ్ దూది ఆర్మీ క్యాంప్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎక్కడంటే డార్జిలింగ్ ప్రాంతంలో అనమాట. సో ఎందుకోసం అంటే ఎక్స్ సర్వీస్కి మ్యాన్కి సంబంధించినటువంటి ఎటువంటి విషయాలనైనా వాళ్ళ దృష్టిలోకి తీసుకొని వచ్చినప్పుడు వాటికి వాళ్ళ సమస్యలకి పరిష్కారం చూపించడానికి సమాధాన్ అభియాన్ అనేటువంటి క్యాంప్ అనేది నిర్వహిస్తున్నారు. ఎవరు నిర్వహిస్తున్నారంటే మన దేశానికి చెందినటువంటి గవర్నమెంట్ తరపున వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఇక్కడ డాక్టర్ నితిన్ చంద్ర గారు మాట్లాడుతున్నారు. ఏ విధంగా అంటే గవర్నమెంట్ ఒక కమిట్మెంట్ అనేది తీసుకుంది. ఎందుకోసం అంటే ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారో వాళ్ళ యొక్క సేవలు అనేవి మన దేశానికి అందించారు, వాళ్ళ యొక్క త్యాగానికి వాళ్ళ కృషి ఫలితం అనేది మనం అనుభవిస్తున్నాం. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం ఏదైతే ఉందో, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మేము ఈ యొక్క సమాధాన్ అభియాన్ అనేటువంటి ప్రోగ్రామ్ అనేది తీసుకొని వచ్చేయమని చూపిస్తున్నారు. అది కూడా ఎందుకంటే అక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్టింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం కోసం, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సొల్యూషన్ తీసుకొని రావడం కోసం, అంటే వాళ్ళకి సరిగ్గా వాళ్ళకి అందాల్సినటువంటి పెన్షన్ అందకపోయినా, లేదా వాళ్ళకి ఏదైనా ఎక్స్ సర్వీస్ మెన్ అంటే వాళ్ళకి ఎంతో కొంత నిధులు అనేవి ఇస్తూ ఉంటారు. అటువంటి విషయాలు కనుక ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాటన్నిటికీ కావాల్సినటువంటి పరిష్కారాన్ని ఈ సమాధాన్ అభియాన్ అనేటువంటి క్యాంపెయిన్లో సహాయం అనేది ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.